వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మనం ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న వాట్ 2 మూవీ అయితే రానే వచ్చేసింది. మరి ఇక వాట్ 2 మూవీ హిట్టా ఫట్టా అనేది అయితే తెలుసుకుందాం. అసలు ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, అదేవిధంగా మన ఎన్టీఆర్ గారు ఏ విధంగా యాక్ట్ చేశారు, హృతిక్ రోషన్ గారు ఏ విధంగా యాక్ట్ చేశారు అనేది అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటించిన వాట్ 2 మూవీ అయితే రానే వచ్చేసింది. సో వాట్ 2 మూవీ ఏ విధంగా ఉంది సార్? ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది అనుకోవచ్చా? ఆబ్వియస్లీ, ఎందుకంటే ఏదైతే ముఖర్జీ దర్శకుడు ఆయన ఇంతకుముందు తీసిన రణబీర్ కపూర్ వాళ్ళతోని, తర్వాత దీపికా పదుకునేతో ఏవో సినిమా తీశారు రెండు. సో అట్లాంటిది మెచ్యూరిటీ కనిపించింది సినిమాలో. అంటే కాన్సెప్ట్, ఫేస్ ఆఫ్ కాన్సెప్ట్. అంటే గతంలో హాలీవుడ్ హీరోలు ఇద్దరిది ఉంటుంది, హీరోల పేర్లు గుర్తు రావట్లేదు సరిగ్గా. ఆ ఫేస్ ఆఫ్ అనే సినిమా కాన్సెప్ట్ అంటే ఒక ఫేస్ని ఇంకోడు మార్ఫింగ్ చేసుకొని వచ్చి మంచివాడిలాగా కనబడుతూ ఏజెంట్గా ఉంటూ మొత్తానికి విలన్గా చేస్తుంటాడు. సో అదే కాన్సెప్ట్. లైక్ మనం ఎవరు సినిమా చూసుంటాం, బన్నీ అండ్ రామ్ చరణ్ చేశారు. బన్నీ పర్సనాలిటీకి రామ్ చరణ్ గారు ఫేస్ని పెట్టి చూపిస్తారు. సో అట్లాగే వార్ వన్లో కూడా హీరో ఏజెంట్ చనిపోతే ఆ ఫేస్ని విలను మార్ఫింగ్ చేసేసుకొని ఉంటాడు. మనం అది తెలీదు, లాస్ట్లో తెలుస్తుంది. సో ఫేస్ ఆఫ్ కాన్సెప్ట్. సో ఇక్కడ కూడా ఫేస్ ఆఫ్ కాన్సెప్టే కాకపోతే మనం మొత్తం స్టోరీ డిస్కస్ చేసుకుంటే బాగుండదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహావేశాలకి లోనవుతాం. సో అక్కడ టైగర్ షరాఫ్ బదులు ఎన్టీఆర్ని చూజ్ చేసుకోవడమే సినిమాకి సగం ప్లస్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ మొన్న ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా చాలా కూల్గా, ప్లెజెంట్గా, పద్ధతిగా మాట్లాడే వ్యక్తి ఫస్ట్ టైం కాలర్ ఎగరేసి మరి బొమ్మ అదిరిపోతుందని కూడా చెప్పాడు. అంటే నార్మల్గా ఒక్క కాలర్ ఎగరేసి చెప్పే వ్యక్తి ఇప్పుడు 2 కాలర్లు ఎగరేసి మరి చెప్పాడు. సినిమా చాలా సందర్భాల్లో హీరోలకి అంటే ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ 25 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి ఎన్టీఆర్ కూడా. సో సినిమా నడుస్తున్నప్పుడే తేలిపోతుందా, ఆడుతుందా అని ఒక ఐడియా వచ్చేస్తుంది, వాళ్ళకి తెలిసిపోతుంది. సో అలాగ తెలిసిపోయిన సినిమాల్లో ఇది కూడా తెలిసింది కాబట్టి దట్టు డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా సీన్స్ అవి చూస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి క్లియర్ కట్ పిక్చర్ అర్థమవుతుంది. అంటే డైరెక్టర్ వాళ్ళకి నెరేట్ చేసే విధానం, నెరేషన్ ఎలా ఉంది ఏంటి, అనుకున్న దాని స్టోరీ ప్రకారం, స్క్రిప్ట్ ప్రకారమే పిక్చరైజ్ చేస్తున్నాడా, తెర మీదకి ఎక్కిస్తున్నాడా లేదా అనేది అర్థమైపోతుంది. అది అర్థమైంది కాబట్టి ఎన్టీఆర్ కాల్ ఎగరేశారు. ఇంకోటి ఈ సినిమాకి పెద్ద హైలైట్ ఏంటంటే ఇద్దరు సూపర్ డాన్సర్లు. ఒక్క సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మరి ఇంకా ఆ ఒక్క సాంగ్ కోసం మళ్ళీ వెళ్ళాలి సినిమాకి. ఎందుకంటే ఇద్దరు సూపర్ డాన్సర్సే. అసలు ఇద్దరు కూడా హృతిక్లోను ఎన్టీఆర్ గారిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు లెగ్ మూమెంట్స్ చాలా బాగా చేస్తారు. లెగ్స్తో చేసే కంటిన్యూస్గా స్టెప్స్ ఉంటాయి కొన్ని. కంటిన్యూస్గా ఒక 50 seconds స్టెప్ ఒకటి ఉంటుంది, 50 సెకండ్ల పాటు జరిగే స్టెప్. అవి ఇద్దరు అవలీలగా వేయడం అనేది అద్భుతంగా అనిపించింది. అంటే ఈయన చూస్తే ఆయన చూడలే, ఆయన చూస్తే ఏం చూస్తాం చూడలే, బిగ్ స్క్రీన్ మీద ఫీలింగ్ అయితే వచ్చింది. సరే, వీళ్ళిద్దరు దేశం కోసం పోరాడే సోల్జర్స్ కాబట్టి సో ఇద్దరి వారు ఎలా అనిపించింది సార్? అదే అండి, ఇప్పుడు ఆ ముఖర్జీ గారు ఏదైతే డెవలప్ అయ్యారని అనిపించిందో ఇతను కూడా కమర్షియల్ ఎలిమెంట్ పట్టుకోగలిగాడు అనిపించింది నాకు. ఎందుకంటే హృతిక్ అండ్ తారక్ ఇద్దరిది కూడా మనకు RRR చూడండి, RRR విజువల్ వండర్ కదా. ఇద్దరు హీరోలు ఆ ఫైట్ చేసుకునే విధానం కానీ, ఆ కోటలోకి వెళ్ళే విధానం అవన్నీ చూస్తే ఎలాగా సినిమా గట్టిగా మాట్లాడుకుంటే స్టోరీ లైన్ ఆల్రెడీ స్వాతంత్రం కోసం ఉన్నదే, బట్ ఎలా అనిపించింది విజువల్ వండర్. సో ఇది కూడా విజువల్ వండరే. అంటే మన అంతకుమించి నేను చెప్పకూడదు, మీరు ఆన్ స్క్రీన్ మీద చూడాల్సిందే. విజువల్ వండర్ ఇద్దరు ఫైట్ సీన్ కానీ, ఇద్దరు దేశం కోసం అంటే వద్దులేండి మళ్ళీ ఆ టాపిక్ అంతకుమించి వెళ్ళకూడదు. వాళ్ళ ఆ ఫైట్ సన్నివేశాలు కానీ, ఏజెంట్స్గా పనిచేసే విధానం దేశభక్తి కోసం క్లియర్గా మనకు ట్రైలర్లోనే అర్థమైంది. నేను ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇద్దరు పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అసలు నాకు ఇంకా హిందీ వెర్షన్ చూడాలని ఉంది మళ్ళీ. ఎన్టీఆర్ గారు డైలాగ్స్ డబ్బింగ్ ఎవరు చెప్పారు, ఈయనే చెప్పుకున్నాడని నాకు ఐడియా లేదు. కానీ తెలుగులో అయితే
చాలా బాగా అనిపించింది. ఇంకా హిందీ వెర్షన్ కూడా ఎన్టీఆర్ గారి డైలాగ్స్ ఎలా ఉన్నాయో చూడాలనిపిస్తుంది. సార్ అయితే ఎన్టీఆర్ గారిని ఈవెంట్లో కానీ ఆ ట్రైలర్లో కానీ చూసాక చాలా బక్కగా చూపించడం జరిగింది. ఆయన బక్కగా అయ్యాడు, సో అంత బాగాలేడు అని చెప్పేసి కొన్ని రూమర్స్, ఆయన కొన్ని ట్రోల్స్ అయితే అవుతూ ఉన్నాయి. సో మరి మూవీలో ఏ విధంగా అనిపించాడు? మూవీలో అదే అనిపించలేదు, ఎందుకంటే జాకెట్స్, బ్లాక్ జాకెట్స్ కానీ రెగ్జిన్ క్లాత్స్ ఉన్న జాకెట్స్, ఒక కాప్ పవర్ఫుల్ ఆఫీసర్ ఉండేవాడు మ్యాక్సిమం యూనిఫామ్లో ఉండేది చాలా తక్కువ. సో అలాంటి సందర్భాల్లో ఈయన మఫ్టీలో ఉన్నప్పుడు అట్లా ఎదుర్కోవడానికి, వాళ్ళతో ఫైట్స్ చేయడానికి, యూనిఫామ్ దాంతో ఫైట్ చేస్తే అంత అపీరెన్స్ బాగుండదు. సో దానికి తగ్గట్టు హృతిక్ తారక్ కన్నా హైట్ పర్సన్ కదా, సో తారక్తో పాటు సరితూగేలాగా ఫైట్స్లో అనిపించాలి కాబట్టి ఈయన మరి కాస్త స్లిమ్ కావడం వల్ల అక్కడ మ్యాచ్ అయింది. జస్ట్ 1 or 2 inches హైట్ తేడాలోనే అనిపించింది, పెద్దగా తేడా అనిపించలే. మొన్న డయాస్ మీద కూడా చూస్తే. సో అందుకు ఆయన మరీ అంత పక్కగా కొంచెం ఏమాత్రం పర్సనాలిటీ ఉన్నా పొట్టిగా అనిపిస్తాడు కదా. సో ఆల్రెడీ దేవరా మూవీకి సంబంధించి కెమెరా పర్సన్ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. ఆయన ఎందుకో ఈ సినిమాలో చాలా పొట్టిగా చూపించారు, కొన్ని సీన్స్ బాగాలేవు అని దేవరా మన కొరటాల శివ గారికి సంబంధించి. సో ఇందులో అలా అనిపించింది మనకి, ఎందుకంటే మ్యాక్సిమం గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ మీద చేసిన ఫైట్స్ చాలా ఉన్నాయి. అసలు ఆ ఫైట్ సీన్స్, సినిమాకి ఆ సాంగ్ చాలా హైలైట్. మిగతా అంటే మనం చాలా యాక్షన్ సీన్స్ చూసేసాం, హాలీవుడ్ సినిమాల్లో గట్రా చూసాం కాబట్టి. బట్ వీళ్ళిద్దరు చేయడం అనేది అల్టిమేట్ అక్కడ సినిమాకి. అండ్ మోర్ ఓవర్ కియారా, ఆవిడ కూడా ఒక ఏజెంట్ ఆఫీసరే, ఆవిడ్ని చాలా బాగా చూపించాడు. అసలు మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న వాళ్ళలో దీపికా పదుకునే తర్వాత, ఆలియా భట్ తర్వాత ఆ రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకుంది ఆమె కియారా. సో ఇప్పుడు తారక్, హృతిక్ వీళ్ళిద్దరిదేనండి ఎక్కువ. అసలు నిజంగా ఆ ఫస్ట్ టైగర్ షరాఫ్ కన్నా తారకే పెట్టుంటే, ఇప్పుడు మొదట్లో ధూమ్ ఎలాగైతే ధూమ్ 1, ధూమ్ 2 అభిషేక్ని కామన్ గా ఉంచి మధ్యలో ధూమ్ 3 కనుకుంటా అభిషేక్ బదులు హృతిక్ రోషన్ పెట్టారు. అంతకుముందు 3లోనో 4లోనో అమీర్ ఖాన్ పెట్టారు. అభిషేక్ అయితే కామన్ గా ట్రావెల్ అయ్యి వచ్చారు, అభిషేక్ బచ్చన్ అలాగే మారుతూ వచ్చారు కదా. సో ఇక్కడ కూడా హృతిక్ కామన్ గా ఉంటున్నారు, వార్ 1, వార్ 2కి. అక్కడ టైగర్ షరాఫ్ పెట్టారు, ఇక్కడ ఎన్టీఆర్ గారిని పెట్టారు. మేబీ వార్ 3 కానీ తీస్తే మళ్ళీ ఏ రామ్ చరణ్ పెడతారో, ఏ ప్రభాస్ని పెడతారో మరి చూడాలి. సరే, ఇలాంటి మూవీస్ ఎక్కువ మనం చూసేది గ్రాఫిక్స్. సో గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? అదే అండి, ఇప్పుడు మనకి ఆ బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్ మీద చేస్తూ గ్రాఫికల్ గా చేయడం అనేది, పైగా ఏజెంట్, రా ఏజెంట్ టైప్ లాంటిది కాబట్టి ఆ స్థాయిలో ఫైట్స్, బాంబ్ బ్లాస్ట్లు కానీ, ఎక్విప్మెంట్, ఆయుధాలు వాడడం కూడా లైట్గా మన రాజమౌళి గారు ఆయుధాల టైప్లో కొన్ని వాడారు కొన్ని దగ్గరలో. సో అవి బాగున్నాయి. ఇక గన్స్ ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి. ఆ గన్స్ వాటి తీసినప్పుడు మ్యాక్సిమం వైర్ వర్క్ తో బాగా చేశారు, మనకి ఎక్కడ అనిపించదు. అదే అనిపించాను కదా ఎన్టీఆర్. మనకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డాన్సెస్, ఫైట్స్ విషయంలో బాలీవుడ్ కన్నా మనమే ఎక్కువ ఉన్నాం. సో మనకు అది మీకు పాత 80s లో మూవీస్ లో చూస్తే తెలుగులో అంటే సౌత్ లో వచ్చిన ఫైట్సే బాగుండేవి. నార్త్ లో ఫైట్స్ డిఫరెంట్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఎక్కువ ఫైట్స్ ఉండవు నార్త్ మూవీస్లో. అది బాలీవుడ్ సినిమాలకి. సౌత్లో ఫైట్స్ ఎక్కువ ఉంటేనే ప్రియారిటీ. సినిమా ఒకప్పుడు ఎలా ఉండేదంటే 6 పాటలు 6 ఫైట్లు హిట్, 6 పాటలు 6 ఫైట్స్ ఉంటే సినిమా సూపర్ అనుకునేవారు. అట్లాంటి మైండ్ సెట్లో మార్చేశారు మన రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళు. సో మనమే బాగా చేస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా మనమే వాళ్ళకన్నా ఇంక ఎక్కువ టెక్నాలజీలో ఉన్నామని నా ఫీలింగ్. సో ఎన్టీఆర్ గారు అవలేలుగా చేసేసారని అనిపిస్తుంది. హృతిక్ గారికి ఇంకా యాక్షన్ పర్ఫార్మెన్స్లు ఓకే, కానీ డ్యాన్స్లో అయితే హృతిక్ ఓకే, కానీ యాక్షన్ పర్ఫార్మెన్స్ మాత్రం అంటే మన తెలుగువాడిగా గొప్పగా చెప్పుకోకూడదు. కానీ ఎన్టీఆర్ గారి ముందు ఎవరైనా దిగదుడిపోయి కదా, ఆయనతో యాక్షన్ సన్నివేశాలు పర్ఫార్మెన్స్ చేశారు. బట్ ఎన్టీఆర్ గారికి నేను ఒక మార్క్ ఎక్కువ వేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.